రేవంత్ రెడ్డి దిగిపోయి మళ్ళీ మనం అధికారంలో రావాల్సిన కోరిక కనపడుతుంది నాకైతే. సీతారెడ్డి గారు చెప్పండి. ఒక్కటేంటంటే ఇంత ఇన్సెక్యూరిటీ పనికిరాదు. ఇప్పుడు మా పార్టీ ఇంత అత్యుత్సాహం కూడా మంచిది కాదు. దీక్షా దివస్ సందర్భంగా ఓకే సరే, నేనేమంటున్నా, నాకు ఎంత ఉత్సాహం, నేను పొద్దున వాకింగ్ చేసిన అనుకోండి, నేను బ్రిస్క్ వాక్ చేస్తా, పలానా వాళ్ళు స్లో వాక్ చేస్తారు, 100 మీటర్లు నాదో టైమింగ్ ఉంటుంది, మీదో టైమింగ్ ఉంటుంది. నేనేమంటున్నా, రాజకీయ పార్టీల నాయకుల దగ్గర ఉన్నటువంటి యొక్క వ్యవహారాలను అనుసరించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దీక్షా దివస్ జరిగినప్పుడు పలు చోట్ల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ నాయకులు బ్రహ్మాండంగా మాట్లాడినారు. నాయకులు అక్కడ కార్యకర్తల ఉత్సాహం, నాయకుల ఉత్సాహం చూసి రకరకాల పద్ధతుల్లో మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన అంత ఇన్సెక్యూరిటీ అక్కర్లేదు. ఎందుకంటే యూ హ్యావ్ సింపుల్ మెజారిటీ, యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ అదర్ సపోర్ట్. మా ఉద్దేశం ఏంటంటే మేము అన్ని, ఇప్పుడు మీరు అన్నారు ఇష్యూ బేస్డ్గా మారడం అంటే మూసీ విషయంలో, లగచర్ల విషయంలో, హైడ్రా విషయంలో, గురుకులాల విషయంలో, రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. దానికి కదా మీరు కడుపు మండి ఇవాళ మా మీద తిట్ల దండగాన్ని అందుకుంటున్నారు. ఇవాళ ఆర్కే గారిది కూడా నేను ఇక్కడ చూస్తా ఉన్నాను వీకెండ్ కామెంట్. సరే మేమేమంటున్నాం ఓకే, కానీ ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ప్రజల మూడ్ని, ప్రజల యొక్క అవసరాన్ని ఏమంటారు రెస్పాండ్ చేయడము, లేకపోతే రిఫ్లెక్ట్ చేయడం అనేది మా రెస్పాన్సిబిలిటీ. దానికి మీరు అభద్రతా భావం, పార్టీలో ఉన్నటువంటి గందరగోళాన్ని మీరు తట్టుకోలేక మాట్లాడితే మేమేం చేయలేం. ఎన్ని ఎన్నికల మీద సంవత్సరాల పాటు ఇదే జమిలీ ఎన్నికల మీద ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఆ ఒపీనియన్ ఉన్నప్పుడు వైసీపీ ఏ సమాచారంతో ఇట్లా రిపీటెడ్గా మాట్లాడుతోంది, దాన్ని ఎందుకు బీజేపీ ఖండించట్లేదు? ఇది కూడా పాయింటే, అది కూడా మాట్లాడదామంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత.